इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाए। డిక్కీ బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందు తొడగొట్టినట్టు అసలే పహల్గామ్ ఉగ్రదాడితో పట్టలేని కోపంతో ఉన్న మన భారత్ తో అదే నదిలో మీ రక్తం పారుద్దని పిచ్చి కూతలు కూస్తున్నారు కొంతమంది పాకిస్తాన్ కుక్కలు. మొరిగే కుక్కలు కరవ అన్నట్టు అసలే తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక గోధుమ పిండి కోసం కొట్టుకుంటూ ప్రపంచ దేశాల దగ్గర బొచ్చ పట్టుకొని అడుక్కున్న ఎవ్వరు కూడా బోడి చిల్లర కూడా వేయట్లేదు. పాకిస్తాన్ కరెన్సీ విలువ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఆర్థిక మాంద్యంతో కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్. అయినా కూడా ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ సరిహద్దుల్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది. పహల్గామ్ లో అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసి ఉగ్రవాద దాడికి పరోక్షంగా కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు గజగజ వణికిపోతోంది. పడుకున్న సింహాన్ని అనవసరంగా లేపమంటూ ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్క పెట్టుకుంటుంది. మీటింగ్లు పెడుతూ భారత్ పై మిసైల్స్ గురిపెట్టామంటూ దేనికైనా సిద్ధమంటూ గొంతు చిచ్చుకొని అరుస్తూ ఏదో చేస్తామంటూ బెదిరించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకే బాగా తెలుసు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో వాళ్ళకే బాగా తెలుసు. ఒకవేళ యుద్ధం వస్తే అంతో ఇంతో పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడానికి ఒక చైనా తప్ప మిగతా ఏ దేశాలు కూడా రావు. ఒకవేళ చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినా అమెరికా చేతిలో చైనాకు గట్టి దెబ్బ పడుతుంది. అనవసరంగా కల్పించుకుంటే చైనా తాను తయారు చేసిన ప్రోడక్ట్లు ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. కాబట్టి నాకేం తెలియదు అన్నట్టుగానే చైనా ప్రవర్తించే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీలోనే భారతదేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు. ఆయన ఫ్యామిలీని లండన్ కు తరలించాడు. మరోవైపు కీలక ఆర్మీ అధికారులు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండియాను చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు రాజీనామాల పర్వం మొదలైనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పాక్ ఆర్మీకి చెందిన 250 మందికి పైగా అధికారులు 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పాక్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే నిజమైతే యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సైన్యంలో నైపుణ్యలేమి స్పష్టంగా కనిపిస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ ఆర్మీ ఎదురు దెబ్బలు తింటోంది. తాలిబాన్లు సైన్యంపై తరచుగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది. తమ అధికారులకు ఈ ప్రాంతంలో వెళ్లి పనిచేసేందుకు జవాన్లు నో చెప్తున్నారు. ఒకవేళ అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వెళ్తే బతికి ఉంటామో లేదో తెలియక రాజీనామా చేస్తున్నారు. ఇందులో మరో కోణం ఏంటంటే ఇలా వెళ్ళని సైనిక సిబ్బందిని పాక్ ఆర్మీ కోర్టు మార్షల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా శిక్షలు విధించిన మంచిదే, కనీసం ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ ఆర్మీలోని సైనికులు భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామో అని ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ప్రతిసారి పాపంలే అని వదిలేస్తే గుంట నక్కలు ఎప్పుడో ఒకసారి సరిహద్దు ప్రాంతంలో సామాన్య జనాల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఈసారి తాడో పేడో తేల్చుకోవాల్సిందేనంటూ భారత్ లో ఉన్న ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.